చెప్పండి. వాక్యంలో లేదు చెప్పేస్తారు, అప్పుడు నువ్వు నమ్ముతావు. వాక్యంలో ఉన్నది చెప్తే నువ్వు నమ్మవు. వాక్యంలో ఏం చెప్పేస్తే నువ్వు నమ్ముతావు. వాక్యంలో ఉన్నది చెప్తే నువ్వు నమ్మవు. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించకపోతే నిజమైన విశ్వాసం. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి. క్రైస్తవుడుగా పిలువబడుతున్న, క్రీస్తు విశ్వాసగా పిలువబడుతున్న నీవు శ్రమ అయినా బాధ అనుభవించాలి. అనుభవిస్తేనే నీవెవరట? క్రీస్తు విశ్వాసి. మనం మేలుగా ఎవరి గురించి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు ఈ భూలోకంలో ఎప్పుడైనాను తలవాల్చుకున్నాడా? ఆలోచించండి. పోనీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన సమస్తం చేయగలడు కాబట్టి అనుకుంటాము. దేవుని శిష్యరికంలో ఉన్నటువంటి అపోస్తలుడు పౌలు కానీ, పేతురు కానీ, ఇంకెవరు యాకోబు కానీ ఎవరైనా క్షేమంగా సుఖాన్ని అనుభవించారా? చెప్పండి. మరి వారికి లేని సుఖము నీకు వస్తుందంటే నువ్వు ఎవరివి? ఖచ్చితంగా ఆలోచించు. క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ